ఇక ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రి సేవలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇచ్చిన హామీతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. సోమవారం నాటికి 500 కోట్లు విడుదల చేస్తామని సత్యకుమార్ సంఘం నేతలకు హామీ ఇచ్చారు. ఇక ముందు క్రమ పద్ధతిలో బిల్లులు చెల్లిస్తామన్నారు. దీంతో వైద్య సేవలు కొనసాగించాలని ఆసుపత్రుల సంఘం నిర్ణయించింది. రోగులు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు సంఘం అధ్యక్షులు డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రైట్, ఏపీలో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ ఆసుపత్రి సేవలు యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించాయి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఇచ్చిన హామీతో స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం కూడా ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు. శంకరి, ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఉన్న ఆసుపత్రులంతా కూడా తమ సేవలను యథాతథంగా కొనసాగించాలి అని చెప్పి కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకున్నాయి. అయితే గతంలో దాదాపుగా 2500 కోట్ల రూపాయల బిల్లులను వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో పెట్టడంతో ఆ బిల్లులు రాకపోవడంతో ఆసుపత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా మారింది అని చెప్పి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ఆగస్టు 15వ తేదీ నుంచి వైద్య సేవలు నిలిపివేయాలని నిర్ణయించి ఈ మేరకు వైద్య సేవలను కూడా నిలిపివేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 160 కోట్ల రూపాయలను ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెలా కూడా దాదాపుగా 200 కోట్ల రూపాయల వరకు కూడా బిల్లులు వైద్య సేవా ట్రస్ట్ కింద వస్తాయి. కానీ ఈసారి మాత్రం 160 కోట్ల రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించింది. కానీ అంతకుముందు అంటే ఈ ఏడాది జూన్ వరకు పెండింగ్లో ఉన్న బిల్లు 2500 కోట్ల రూపాయలు చెల్లించాలి అని కూడా వైద్య సేవా ట్రస్ట్ కింద ఉన్న ఆసుపత్రుల యజమానుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని, ఆసుపత్రుల నిర్వహణ కష్టసాధ్యంగా మారడంతో పాటు శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ఇంప్లాంట్స్ కూడా కొనుగోలు కష్టంగా ఉందని వెండార్స్ ఆ ఇంప్లాంట్స్ ఇవ్వటం నిలిపివేశారు, బిల్లులు చెల్లించకపోవటం వల్లనే ఉద్దేశంతో వైద్య సేవలు నిలిపివేశారు. దీంతో నిన్న సచివాలయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వీళ్ళందరినీ కూడా పిలిపించి మాట్లాడారు. తప్పనిసరిగా అంటే వెంటనే 200 కోట్ల రూపాయలు విడుదల చేయటమే కాకుండా మొత్తం 500 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు తాము ప్రయత్నం చేస్తామని, సోమవారం 500 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, అదేవిధంగా ఏదైతే పెండింగ్ క్యారీ ఫార్వర్డ్ ఉన్నాయో బిల్స్, ఆ బిల్స్ అన్నిటినీ కూడా వెంటనే తాము క్లియర్ చేస్తామని చెప్పడమే కాకుండా ఇక ముందు క్రమ పద్ధతిలో ప్రతి నెలా కూడా వైద్య సేవా ట్రస్ట్ కింద ఎవరైతే సేవలు అందించారో, శస్త్రచికిత్సలకు వైద్య సేవలు అందించారో వారికి సంబంధించిన బిల్స్ను కూడా ప్రతి నెలా చెల్లించే విధంగా స్ట్రీమ్ లైన్ చేస్తాము అని చెప్పి మంత్రి సత్యకుమార్ హామీ ఇవ్వడంతో వైద్య సేవా ట్రస్ట్ కింద ఉన్న స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం వైద్య సేవలను పునరుద్ధరించాలని చెప్పి నిర్ణయించింది. ఈ రోజు నుంచి యథావిధిగా వైద్య సేవలంతా కూడా ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కింద ఎవరైతే రోగులు వచ్చి ఆసుపత్రుల్లో వైద్య సేవలు కావాలని కోరుకుంటున్నారో వారందరికీ కూడా యథావిధిగా ఈ రోజు నుంచి కూడా వైద్య సేవలు అందిస్తాము అని కూడా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రుల సంఘం ప్రకటించింది.